ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నాను. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలము ఆది సంఘంలో దేవుని సేవను, పరిచర్యను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఫిలిప్ గారి పరిచర్యలో ఒక గొప్ప విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ ఏ రీతిగా ఫిలిప్ గారిని వాడుకుంటున్నారో, ఏ రీతిగా నడిపిస్తూ ఉందో చూస్తాం. 26వ వచనంలో, ప్రభుదూత నీవు లేచి దక్షిణమునకు వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ఈ ఉదయకాలము దేవుని సేవ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, మాకు రిటైర్ అయిపోయిన తర్వాత మా ఫ్రీ టైంలో మేము దేవుని సేవ చేస్తాం అని అంటారు. ఇంకొంతమంది రిటైర్ అయిపోయినాక మీరేం చేస్తారంటే, ఇప్పుడు దేవుని సేవ చేస్తా అంటారు. అయ్యా, దయచేసి రిటైర్మెంట్ వరకు ఆగకండి. మీ శరీరంలో శక్తి క్షీణించినప్పుడు, మీకు ధనము కష్టమైనటువంటి సమయంలో, మీరు ఆధారపడేటువంటి సమయంలో, లేదా అన్ని పనులు అయిపోయినాక ఖాళీగా ఉన్నాక అప్పుడు చేస్తామని దాని కొరకు ఎదురు చూడకండి. ఎన్ని దినాల తర్వాత మీ స్థితి ఎట్లుంటుందో, మీ ఆరోగ్యం ఎట్లుంటుందో, మీ ఆర్థిక పరిస్థితి ఎట్లుంటుందో, ఈరోజు ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు దేవుని పనులు చేయడానికి మనము సంసిద్ధంగా ఉండాలి. శక్తి అయిపోయిన తర్వాత, ధనం అయిపోయిన తర్వాత, ఆరోగ్యం చెడిపోయిన తర్వాత కాదు. ఈరోజే, ఇప్పుడే దేవుని పనులు చేయడానికి ఇష్టపడాలి. తర్వాత రెండో విషయము, అందరు సేవ అంటే బైబిల్ తీసి వాక్యం చెప్పడం అనుకుంటారు. దేవుని సేవ బైబిల్ తీసి వాక్యం చెప్పడం మాత్రమే కాదండి. దేవుని సేవ దేవుని పని చేయడం. ఏ పని చెప్తే ఆ పని చేయాలి. ఫిలిప్పు సువార్థికుడు, ఫిలిప్పు దైవజనుడు, ఫిలిప్పు ప్రార్థనాపరుడు. కానీ ఫిలిప్కి ఇప్పుడు చెప్పిన పని ఏంటంటే, ఫస్ట్ రన్నింగ్ చేయాలి. నువ్వు లేచి వెళ్ళు. నేను ఎందుకు వెళ్ళాలి ప్రభా? నాతో మాట్లాడినావు కదా, ఆ వ్యక్తి ఎవరో వాళ్ళతో మాట్లాడి వాళ్ళనే నా దగ్గర పంపించలేదు. లేకపోతే వాళ్ళు ఈ సండే చర్చ్కి వస్తే అప్పుడు నేను చెప్తా అనలేదు. లేకపోతే వాళ్ళను నాకు ఫోన్ చేసి ఆహ్వానించమను అని అనలేదు. దేవుని వాక్యం చెప్పింది, ఫిలిప్పు ఇప్పుడు నువ్వు లేచి పరిగెత్తాలి. పరిగెత్తుతా ప్రభా, అదిగో అక్కడ రథం ఉంది, అక్కడ దాకా రన్నింగ్ చేయి. అక్కడ దాకా కూడా రన్నింగ్ చేసింది. దేవుని సేవ ఏది చెప్తే అది చేయాలి. ఏ పని చేయమంటే ఆ పని చేయాలి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. తన ఇంటిలోని కంఫర్ట్ని విడిచి, తన ఇంటిలోని సౌకర్యాన్ని విడిచి, తన ఇంటిలోని సంతోషాన్ని విడిచి, కష్టమైన స్థలంలోకి, ఎడారి మార్గంలోకి, అనుకూలంగా లేనటువంటి ప్రతికూలంగా ఉన్న స్థలానికి, ఇబ్బందితో కూడిన స్థలానికి, వెళ్ళడానికి కష్టతరమైన స్థలానికి, లేదా ఇశ్రాయేలు పరిధి దాటి ఆవల ఉన్నటువంటి వారిని, ఇశ్రాయేల్కి వెలుపలగా ఉన్న వారి దగ్గరికి, వారందరి దగ్గరికి నువ్వు వెళ్ళాలి ఫిలిప్పు అంటే, సరే ప్రభు అన్నాడు. చూడండి, మనకు అనుకూలంగా, మనకి ఇష్టానుసారంగా ఉన్నది పరిచర్య అని అనుకొనకూడదు. మనకిష్టమైనట్టుగా ఉండేది పరిచర్య కాదు. దేవుడు చెప్పినట్టుగా చేసేది పరిచర్య. దేవుడు వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళేది పరిచర్య. నీకు ఇష్టం లేని వ్యక్తుల దగ్గరికి. యోన ఎందుకు నినివేకి వెళ్ళలేదు? ఎందుకంటే శత్రువులకు స్వార్థ చెప్పడం ఆయనకి ఇష్టం లేదు. కానీ ఇక్కడ యేసు ప్రభుల వారి పిల్లలు శత్రువులకి స్వార్థ చెప్తా ఉన్నారు. స్టెఫెను ఆయన రాళ్లతో కొట్టేవారిని, ప్రభువా వీళ్ళని క్షమించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ నేరం వీళ్ళ మీద మోపకు ప్రభా, ఎందుకంటే వీళ్ళు అంధత్వంతో నిండిపోయిన వాళ్ళు. వాళ్ళ కన్నులు మూయబడ్డాయి, వాళ్ళ కన్నులు తెరుచుకోలేదు, వారి హృదయం మూసివేయబడింది. వారు దేవుని సేవ అనుకొని మనుషుల్ని చంపేస్తారు ప్రభా, కనుక వాళ్ళ మీద నేరం మోపకన్నారు. ఫిలిప్పుతో ప్రభు అంటా ఉన్నాడు, లే నడు అంటే నడుస్తా ప్రభా, వెళ్తా ఉన్నాడు. అరణ్య మార్గంకు వెళ్తా. ఇశ్రాయేల్ కానివాడి దగ్గరికి వెళ్తా. అతడు నపుంసకుడు, వెళ్తా ప్రభా అక్కడికి కూడా. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఎటు వెళ్ళమంటే అప్పుడు, ఏ సమయంలో వెళ్ళమంటే ఆ సమయంలో, ఏది చేయమంటే అది చేస్తూ ఉన్నారు. అన్ని సమయాల్లో, అన్ని స్థితుల్లో, అన్ని పరిస్థితులకు అనుకూలంగా ఉండి చేయగలిగింది పరిచర్య. దాని కొరకు ఫిలిప్పును ప్రభు పిలిచినాడు. ఈరోజు సేవ చేయాలనుకుంటే ప్రభు చెప్పినట్టు చేస్తూ ఉన్నామా? ప్రభు కోరుకున్నట్టుగా చేస్తూ ఉన్నామా? ప్రభు వెళ్ళమన్న దగ్గరికి వెళ్తూ ఉన్నామా? ప్రభు మాట్లాడమన్నది మాట్లాడుతూ ఉన్నామా? దాని కొరకు మనము సిద్ధపడి ఒక విశ్వాసిగా జీవించే కృప దేవుడు దయచేయను గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.
ప్రార్థించుకుందాం. కృపగల ప్రభావ వాక్యం విన్న వారిని దీవించి ఆశీర్వదించమని యేసుపేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.